బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ ఏ స్థాయిలో చేరుకుంటుందో మనం చూసాం. ఈ నేపథ్యంలో కర్రెగుట్ట కాల్పుల్లో ములుగు జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందాడు. మృతుడిని కన్నాయిగూడెం మండలం ఏటూరుకి చెందిన సాధనపల్లి చందు అలియాస్ రవిగా గుర్తించారు భద్రతా బలగాలు. ఇంటర్ చదివి భద్రాచలంలోని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు చందు. మావోలకు డాక్టర్ టీం కమాండర్గా అజ్ఞాత జీవితాన్ని గడిపాడు. చందుపై 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది కేంద్రం. చందు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏటూరులో అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు, గ్రామస్తులు. ఎప్పుడైతే చందుకి సంబంధించి చందు అలియాస్ రవి మృతి వార్త ఆ స్థానికులకు చేరిందో ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. చందు ఇక లేడు అనే మరణ వార్త, చందు అలియాస్ రవి లేడు అనే మరణ వార్త ఆ స్థానికులను ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబం రోధిస్తోంది. చందు ఇక లేడు అనే మరణ వార్త కుటుంబాన్ని పూర్తిగా కలిసివేస్తుంది. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో వెంకటరత్నం పూర్తిగా అప్డేట్స్ అందించబోతున్నారు. మీరు చూడొచ్చు, గత కొద్ది రోజులుగా, ఇంకా చెప్పాలంటే కొన్ని నెలలుగా ఆపరేషన్ కగార్ చాలా విస్తృతంగా జరుగుతోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఈ కూంబింగ్ ఆపరేషన్స్ పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అణువణువుని జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. విజువల్స్ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ ఆ కూంబింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయో. గత కొద్ది రోజులుగా చూసుకుంటే మావోయిస్టుల మరణాలు ఒకసారిగా ఆందోళనకరంగా మారాయి మావోయిస్టు నేతలు. మీరు చూడొచ్చు, ఛత్తీస్గఢ్లో పూర్తిగా జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. హెలికాప్టర్లు కావచ్చు, లేకపోతే ఇటు నేల మీద ప్రతి అడుగుని కూడా పూర్తిగా అడుగడుగున జల్లెడ పడుతూ, అడుగడుగునా చూసుకుంటూ వాటిని పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. మరి ముఖ్యంగా కేంద్ర భద్రతా బలగాలు పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా నిర్మించాలి 2026 కల్లా అంటూ కంకణం కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది, విస్తృతంగా తీసుకువెళ్తోంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా దీన్ని ఆపే ప్రసక్తే లేదు అంటూ కూడా కేంద్రం చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం చందు అలియాస్ రవి మృతి స్థానికంగా అక్కడ షాకింగ్గా ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఏంటి, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అయితే ఇప్పటి వరకు ఆపరేషన్ కర్రెగుట్ట కగార్లో భాగంగా ఈ నెల 7వ తారీఖు జరిగినటువంటి కర్రెగుట్టలో జరిగినటువంటి పోలీసు వర్సెస్ మావోయిస్టు ఎర్రి కాల్పుల్లో రవి అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ ఒక గ్రామస్తులు మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికీ ఆపరేషన్ కగార్లో భాగంగా మొత్తం 28 మంది చనిపోయినట్టుగా అధికారులు, అక్కడ పోలీసు అధికారులు ధృవీకరించారు. ఆ తర్వాత ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలంటే ఎంతో ఆందోళన కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం, భద్రతా బలగాలు మాత్రం ముందుకే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆపరేషన్ కగార్ కి సంబంధించి కూడా ఇప్పటికీ పోలీసు బలగాలు, భద్రతా బలగాలు మాత్రం ఇంకా కంటిన్యూగా వెళ్తున్నటువంటి సమయంలోనే అయితే ఇక్కడ అంటే అవం శుభం తెలియని కొంతమంది, అంటే చిన్న వ్యక్తులు, అంటే ఇతని ఏజ్ కూడా చాలా చిన్నగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఆపరేషన్ కగార్ లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఇప్పటి వరకు మొన్న ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి బస్తర్ లో 6 మృతదేహాలను వారికి గుర్తించి ఇచ్చారు. అందులో 7వ మృతదేహంగా రవిని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆపరేషన్ కగార్ కు సంబంధించినటువంటి పోలీసు బలగాలు మాత్రం ఇక్కడ ఎప్పటికప్పుడు కంటిన్యూగా ఈ ఆపరేషన్ మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఈ ఆపరేషన్ కగార్ లో ఈ ఆపరేషన్ కగార్ లో మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. భద్రతా బలగాలు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితులు ఉపసంహరించేటువంటి పరిస్థితి. గ్రామస్తులు మాత్రం ఇక్కడ దీనిపై కూడా కొంత ఆ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటి వరకు తన కొడుకు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తారన్నటువంటి ఆలోచనలు వాళ్ళ ఉండే, కానీ మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైనటువంటి రవి తను అజ్ఞాతంలోకి వెళ్ళడము, అప్పటి నుండి తను ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకి కూడా అందుబాటులోకి రాకపోవడము, తను విగత జీవిగా మారిన తర్వాతనే కుటుంబంలోకి రావడంతో కూడా అతి చిన్న వయసులోనే తను ఇంతటి తనకు కనరాకుండా వెళ్ళిపోతున్నటువంటి ఆందోళన మాత్రం కుటుంబ సభ్యుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే ఇప్పటికీ ఛత్తీస్గఢ్ కు సంబంధించి 30 మృతదేహాలు వచ్చాయని చెప్పి ఇక భద్రతా బలగాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ
పౌర హక్కుల సంఘాలు అలాగే ప్రజా సంఘాలు 30 కాదు అంతకు మించే ఉంటాయి అన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం చాలా విషయాలు దాచిపెడుతున్నారు అన్నటువంటి ఆలోచనలు మాత్రం పౌర హక్కుల సంఘాలు చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ ఆదివాసులకు సంబంధించినటువంటి వాళ్ళే అనుకున్నారు. కానీ ఇక్కడ మిగిలిన మావోయిస్టు పార్టీ పట్ల ఈ ములుగు జిల్లా కేంద్రానికి చెందినటువంటి కన్నాయిగూడెం మండలము అలాగే ఏటూరు గ్రామానికి చెందినటువంటి రవి చనిపోవడాన్ని కూడా చాలా ఆందోళనకరమైనటువంటి వాతావరణంగా కనిపిస్తుంది. అంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా తను ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు అలాగే మెడికల్ వృత్తికి సంబంధించినటువంటి వృత్తిలో తను సెటిల్ అవుతాడని చెప్పి కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ తను మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఈ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థను కూడా తను అందులో నిర్వర్తించేవాడు. దానికి సంబంధించి కూడా ఒక కమాండెంట్ ఆ స్థాయిలో కూడా వెళ్ళాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వర్గాలు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ని కూడా భద్రతా బలగాలు మాత్రం ఎవరైనా సరే మావోయిస్టు పార్టీల పట్ల ఆకర్షితులు కాకూడదన్నటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు ఇటు ములుగు పోలీసులు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు కూడా చెప్తున్నారు. అందుకు మించి కూడా చాలా వరకు లొంగిపోతున్నాయి అన్నటువంటి మెసేజ్ కూడా పోలీసులు చెప్పారు. ఎందుకంటే మధ్య మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది లొంగిపోతున్నారు. మావోయిస్టు భావజాలం పట్ల చాలా మంది ఆకర్షితులు అవుతున్న వ్యక్తులు కూడా కొంతమంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మావోయిజం అవసరమా అన్నటువంటి ఆలోచనలు కూడా కొంతమంది పోలీసులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కొంత గడ్డు కాలమే అన్నటువంటి కోణంలో కూడా చాలా మంది ప్రజాస్వామ్య వాదులు కూడా ఆలోచించాలన్నటువంటి మెసేజ్ కూడా వరంగల్ పోలీసులు అలాగే ములుగు జిల్లాకు సంబంధించి అలాగే భూపాలపల్లి ఎస్పీ వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇది ఒక ప్రజాస్వామిక ఆలోచనలు అన్నటువంటి కోణంలో ప్రజాస్వామ్య వాదులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ములుగు జిల్లా వాసి చనిపోవడంతో ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ అంటే తెలంగాణ ప్రాంతంలో తక్కువ మంది ఉన్నట్టుగా అనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే ఛత్తీస్గఢ్ ప్రాంత వాసులే కాకుండా తెలంగాణ ప్రాంత వాసులు కూడా ఇందులో ఉన్నారా అన్నటువంటి కోణంలో ఆలోచించాలి. మొన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా అనేక విషయాలు చెప్పారు పోలీసులు. ఛత్తీస్గఢ్ పోలీసులు ఇక్కడ దీనికి సంబంధించి కూడా పోలీసులకు వాళ్ళ రిక్రూట్మెంట్లు కూడా కొత్తగా జరగకుండా కూడా అనేక చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా వాళ్ళు చెప్పారు. అధునాతనమైనటువంటి వ్యవస్థ ఈ నక్సల్ మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా ఉన్నది కాబట్టి వాటన్నిటినీ కూడా మేము ఆధీనంలో తెచ్చుకున్నాము. అంటే ప్రస్తుతం దాదాపుగా 23 ఏళ్లుగా తెలుస్తోంది చందు అలియాస్ రవికి సంబంధించి. సో ఇటువంటి వాళ్ళు అంటే యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి ప్రభావితం అయ్యారో లేకపోతే అవుతున్నారో ఇటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు కేంద్రం ఎటువంటి ఆలోచన చేస్తోంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ కుటుంబం ఏమంటోంది, మరి ముఖ్యంగా ఆ చందు కుటుంబం, చందు అలియాస్ రవి? కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. ఏంటంటే ఇక్కడ మావోయిస్టు పార్టీ 2026 వరకు మావోయిస్టు పార్టీ అనేది లేకుండా చేస్తామన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఉదాసీనంగా ఉండేది లేదు. ఎక్కడ ఉన్నా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏ రూపంలో ఉన్నా దాన్ని మొత్తం ఏరి వేస్తామన్నటువంటి ఆ కోణంలో ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడము అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఆపరేషన్ కగార్ రూపంలో ఉండడము కూడా మనకు చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగా మావోయిస్టు పార్టీ అంటేనే ఒక్కొక్కరు భయపడే విధంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ బట్టి చూస్తుంటే తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ ప్రజాస్వామ్య వాదులు మాత్రం చెప్తున్నారు ఇది ఒక భావజాలం, దీన్ని అంతమొందించడం ఎవరి వల్ల కాదు, సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుందని చెప్పి ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నారు. ఎందుకంటే హక్కుల సాధనలో భాగమే ఇక్కడ దానికి మరో ప్రతిరూపమే మావోయిస్టు పార్టీ అని చెప్పి ఇటు పోలీసులు చెప్తూ అంటే ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ప్రజల్లో ఆ వేళ్లునుకు పోయింది. అంటే ఇది ఎప్పుడైనా హక్కుల సాధన కోసం చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా అది ఒక రూపం సంతరించుకుంటుంది. అందులో భాగంగానే ఇక్కడ మావోయిస్టు పార్టీ అన్నటువంటి కోణంలో వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజాస్వామ్య వాదులు మాత్రం దీన్ని అది అంతమొందించడము కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ఎవరి వల్ల కాదన్నది ఆ పక్కా సమాచారంతో
వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నది ఏంటంటే తను అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇటు మావోయిస్ట్ పార్టీ అన్నది కాదు, కానీ నేను భద్రాచలంలో రవి అలియాస్ చందు భద్రాచలంలో చదువుకుంటున్నటువంటి క్రమంలోనే ఇంటర్మీడియట్ లోనే తను మావోయిస్టు పార్టీ పట్ల సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన తర్వాత తన ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి మావోయిస్టు పార్టీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు కుటుంబ సభ్యులు కూడా ఒకే విషయాన్ని చెప్తున్నారు. తన ఆలోచనలు ఎందుకంటే తనకు నచ్చినటువంటి ఆలోచనలు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి మావోయిజం అని ఒక పేరు పెట్టినంత మాత్రాన ఇది ఒక అంటే మావోయిస్టు పార్టీ అంతమొందించడం అనేది కాదు, అవసరాన్ని బట్టి అది రూపం మార్చుకుంటుంది అన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అలాగే ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు ఏదైతే చెప్తున్నారో అది కూడా కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. కానీ ఇట్లా తమ బిడ్డను ఇలా చూస్తామని చెప్పి అనుకోలేదు. తను ఒక మంచి స్థాయిలో ఉంటాడు అన్నటువంటి కోణంలో మేము అనుకున్నాం, కానీ ఇలా అంటే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళి తను విగత జీవిగా మాకు కనిపిస్తాడన్నటువంటి ఆ ఆలోచనలు మాత్రం మేము చేయలేదు. కానీ అభం శుభం తెలియని విధంగానే తమ కొడుకు, ఎందుకంటే వాస్తవానికి తనకి చాలా తక్కువ ఏజ్ గానే వీళ్ళు అభివర్ణిస్తున్నారు. ఇట్లాంటి సమయంలో తమ కొడుకు ఉద్యమాలలో ఉన్నా పర్వాలేదు, బతికుంటే చాలు అన్నటువంటి కోణంలో తాము ఉండేది. కానీ ఇప్పటి వరకు తను విగత జీవిగా వస్తాడని చెప్పి తాము అనుకోలేదని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. సచిన్ రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం ఆపరేషన్ కగార్ని చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. కర్రగుట్టలో కాల్పుల్లో ములుగు జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందాడు. మృతుడిని కన్నాయిగూడెం మండలం ఏటూరికి చెందిన సాధనపల్లి చందు అలియాస్ రవిగా గుర్తించారు. ఇంటర్ చదివి భద్రాచలంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశాడు చందు. మావోలకు డాక్టర్ టీం కమాండర్గా అజ్ఞాత జీవితం గడిపాడు. చందుపై 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది కేంద్రం. చందు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఏటూరులో అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు, గ్రామస్తులు.